నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ చర్చ. ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండింటికి ప్రయారిటీ ఇచ్చారన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి. కోటప్పకొండ దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ఆదాయం. ఘనంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం. విద్యార్థులకు నులిపురుగుల టాబ్లెట్లు వేసిన కలెక్టర్ శుక్లా. చిలకలూరిపేట హైవేపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పిన బైక్, స్పాట్ లోని వ్యక్తి మృతి. పురుషోత్తమపట్నం శివాలయంలో పడిపోయిన ధ్వజస్తంభం. భక్తులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. చిరుకో గృహాల్లో వ్యక్తి ఆత్మహత్య. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరావు. చిలకలూరిపేట పట్టణంలోని ఫైర్ స్టేషన్ వద్ద గల శ్రీ సిరిడి సాయి పర్తిసాయి ఆధ్యాత్మిక ధ్యాన మందిరం 17వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి వార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా పారాయణం, పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం మరియు ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి ముందుగా ఆలయ కమిటీ వారు పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు అన్నదానాన్ని ప్రారంభించారు. చిలకలూరిపేట పట్టణంలోని గోల్కొండ గార్డెన్స్ నందు పట్టణానికి చెందిన వివిఐటి స్కూల్స్ వారి ఆధ్వర్యంలో స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని విద్యార్థుల నృత్యాలను తిలకించి వారికి బహుమతులను అందజేశారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును స్కూల్ యాజమాన్యం సన్మానించింది. ముందుగా మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని స్కూల్ చైర్మన్ దండా పవన్ మరియు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేలా స్కూల్ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని, ఎన్నో కాంపిటేటివ్ పరీక్షల్లో పాల్గొనే విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న స్కూల్ యాజమాన్యాన్ని పుల్లారావు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ శాసన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రసంగించారు. సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల వారికి ప్రాధాన్యతతో రూపొందించారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత, రెండింటికి ప్రయారిటీ ఇస్తూ బడ్జెట్ ఆమోదించబడిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషించేటువంటి బడ్జెట్ రూపకల్పన అధ్యక్ష వెనక ఎంతో కసరత్తు, దూరదృష్టి దాగి ఉంది అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా ఈ బడ్జెట్ నిలవబోతా ఉంది అధ్యక్ష. కష్టాలు ఎన్ని ఉన్నా కర్తవ్యాన్ని మరవనటువంటి బడ్జెట్ ఇది అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన 26-27 వార్షిక బడ్జెట్ ఏపీ ప్రజల భవిష్యత్తు కలలకి ఒక ప్రతిరూపంగా నిలవబోతుంది అధ్యక్ష. ఇది అంకెల గారడి కాదు, ఆచరణాత్మక అభ్యుదయ బడ్జెట్ అని చెప్పాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఏపీ బడ్జెట్ 26-27తో ఆవిష్కృతమవుతుంది అధ్యక్ష. ఆర్థిక సంక్షోభం ఒక పక్క, అప్పుల భారం మరొక పక్క అధ్యక్ష. వడ్డీ భారంతో నడుస్తున్న రాష్ట్రం ఈ కష్ట సమయంలో నిరాశను కాదు, నమ్మకాన్ని ఇచ్చేటువంటి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర విజన్ 2047కి ప్రతీకగా నిలవనుంది అధ్యక్ష. కష్టాలను కారణంగా చూపకుండా కర్తవ్యాన్ని ముందు పెట్టినటువంటి ఆర్థిక ప్రకటన అధ్యక్ష ఈ బడ్జెట్. 26-27 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా
అక్షరాల 3,32,205 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు అధ్యక్ష, రాష్ట్ర పునర్నిర్మాణానికి పెట్టిన ఆర్థిక శిలాఫలకంగా నిలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మూలధనంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు ఆస్తుల నిర్మాణానికి దీర్ఘకాలిక వృద్ధి ఇంజిన్గా మారబోతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ బడ్జెట్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం 53,915 కోట్లకు పెంచడం అధ్యక్ష భవిష్యత్తుపై నమ్మకం పెంచుతా ఉంది అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. రెవెన్యూ లోటు తగ్గించటం ఆర్థిక క్రమశిక్షణకి దీర్ఘకాలిక స్థిరత్వానికి మార్గంగా నిలుస్తూ ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్. అదేవిధంగా అధ్యక్ష, వ్యవసాయ బడ్జెట్ నిన్ననే ప్రపంచ వ్యాపార దిగ్గజం కూడా అధ్యక్ష వ్యవసాయంలో ఏఐని మనం ఏ విధంగానైతే ఉపయోగిస్తున్నామో ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది అధ్యక్ష. విద్యుత్ దీపకాంతులతో కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామి ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. విద్యుత్ ప్రభలు దీపకాంతులతో విరాజిల్లుతున్నాయి. కోటప్పకొండకు విపరీతంగా రద్దీ పెరిగింది. తిరునాళ్లకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల్లో తరలివచ్చారు. దేవస్థానం అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. శివోహం బ్రహ్మోహం విష్ణోహం త్రికూట సన్నిధి త్రిమూర్తుల నిలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆనంద నిలయం ఉమారమా భరతిల శోభాయమానం త్రికోటేశ్వర నిలయం శివోహం బ్రహ్మోహం విష్ణోహం అనంత పద్మనారాయణ నాభినందు ఉద్భవించే పద్మము పద్మకాంతుల నడుమ తేజోకాంతులతో ఆవిర్భవించే మహత్తర రూపం ఆ రూపమే సమస్త సృష్టికర్త బ్రహ్మ కొలువైన కూటమే బ్రహ్మకూటమి అథాతో బ్రహ్మ జిజ్ఞాస యష్మత్ అస్మత్ ప్రత్యయ గోచర్య శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం సమస్త జగత్ మనుగడలయ కారకుడు ఆదిశేష శయనం శంఖ చక్ర సుదర్శనధారి మహత్తర రూపం ఆ రూపమే అనంత విశ్వనారాయణుడు కొలువైన కూటమే విష్ణు కూటమి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృత్ భూత భృత్ భావో భూతాత్మా భూత భావన శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం కరళ కంఠుడు శేషాభరణార్ధనారీశ్వరుడు సూర్య చంద్ర రుద్ర నేత్రాల తేజోగుణ త్రినేత్ర రూపం ఆ రూపమే అంతా శూన్యం అని వివరించే మంగళకూటమే శివకూటమి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం
విష్ణు మహేశ్వరులా ఆనంద నిలయం ఉమా రమా భారతిల శోభాయమానం త్రికోటేశ్వర నిలయం శివోహం బ్రహ్మోహం విష్ణోహం శివోహం బ్రహ్మోహం విష్ణోహం. కోటప్పకొండ తిరునాళ్లకు హుండీ ఆదాయం పలువురు అధికారుల సమక్షంలో లెక్కించారు. దర్శన టికెట్స్, అన్నదానం, విరాళాలు, ప్రసాదాల అమ్మకాలు హుండీ ద్వారా 1,95,81,848 రూపాయల వచ్చినట్లు, అదేవిధంగా బంగారం 3 గ్రాముల 0.55 మిల్లీగ్రాములు, వెండి 278 గ్రాముల 30 మిల్లీగ్రాములు, ఇక US డాలర్లు 13 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కోటప్పకొండలో భారీ విద్యుత్ ప్రభ పడిపోయింది. మహాశివరాత్రి ఉత్సవాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఈ విద్యుత్ ప్రభ నిలవాలింది. చిలుకలూరుపేట మండలం మద్రాలకు చెందిన ప్రభను భారీ క్రేన్ సహాయంతో ప్రభ కమిటీ నిర్వాహకులు పైకి లేపుతున్నారు. ప్రభ పడిపోవడంతో 7 లక్షల రూపాయల నష్టం జరుగుతోందని ప్రభ నిర్వాహకులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో బయలుదేరి వెళ్లే క్రమంలో ఒక చక్రం కుంగిపోయి ప్రభ పడిపోయింది. సుమారుగా 7-8 లక్షల నష్టం ఉంటుంది దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన కార్యక్రమం. బయలుదేరింది 3 టార్లు కట్టాము. 3 టార్లు కట్టాము. కట్టినాక తిరిగి వచ్చాము. ఇక్కడ గుర్తుతుంది కాబట్టి కుంగి అమ్మలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ఆర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ ఆర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 22 ఆర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ఆర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో PGRS గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. ఆర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఆర్జీలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, సెక్రటరీలతో కలిగిన కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఇక భారతదేశ డిజిటల్ విప్లవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అందిస్తున్న దూరదృష్టి నాయకత్వం దేశానికి మార్గదర్శకమని బిల్ గేట్స్ అభినందించారు.
ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగాల్లో సాంకేతికత వినియోగంపై సీఎం విజన్ ను ఆయన ప్రశంసించారు. మంత్రులుగా మేము ప్రస్తావించిన పలు అంశాలపై బిల్ గేట్స్ సమగ్రంగా స్పందించడం రాష్ట్ర అభివృద్ధిపై మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. సాంకేతికత ఆధారిత పాలన ద్వారా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేటకు చెందిన యువకుడు సేవకర్త మండలిని చరణ్ తేజపై ఆయన ప్రత్యేక ప్రశంసల జల్లు కురిపించారు. చరణ్ తేజ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, చరణ్ పెద్దగా ఎక్కడా కనిపించడు, ప్రచారానికి దూరంగా ఉంటాడు. గతంలో చిలకలూరిపేట శారదా హైస్కూల్ అభివృద్ధికి సంబంధించి నేను ఒక మాట ఇచ్చాను. అయితే నేను ఆ పనులు చేసేలోపే నాకు చెప్పి ఆ పనిని వేగవంతం చేసి ఆ పనిని చేసి నా దగ్గర ఏమీ ఆశించకుండా చరణ్ తేజ ఆ స్కూల్ అభివృద్ధి పనులను అత్యద్భుతంగా పూర్తి చేశాడు. చరణ్ తేజను ప్రదాత అని కొనియాడారు. అబ్బాయి ఇప్పుడు రాడు, కనిపించడం. నేను ముందే అనౌన్స్ చేశాను, నేను ఈ స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్ని నేను ఇచ్చేస్తాను అని ముందు నేను ఇచ్చేస్తుంటే అబ్బాయి ముందుకు వచ్చి నా దగ్గరికి కూడా రాల, మొత్తం లైబ్రరీని తను ఇచ్చేసాడు. నేను ఒక మాట చెప్పి నేను ఇద్దామని నేను పెట్టుకుంటే నేను ఇచ్చానన్న పేరు నాకు వచ్చింది, కానీ యాక్చువల్గా ఇచ్చింది వాళ్ళు ఎవరు ఇచ్చినా ఇవ్వని నేను ఇచ్చేసాను, కానీ ఇచ్చింది మన చరణ్. మరి అబ్బాయిని ఏమనాలి, ప్రదాత అనాలి కదా అలాంటి వాడిని. అంటే చాలామంది అంటే ప్రభాత అనే ఇంగ్లీష్ పదం ఇంకా అర్థం అంటే బెనిఫాక్టర్. బెనిఫాక్టర్ అనేవాడు ఏంటంటే హీఈస్ గివర్. అందరూ బాగుండాలని ఇచ్చేసాడు ముందు ఏం ఆశించకుండా. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లలో విషాదం నెలకొంది. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం సింగమానపల్లి గ్రామానికి చెందిన 5 యువకులు మొక్కు తీర్చుకునేందుకు వచ్చారు. మార్గం మధ్యలో నరసరావుపేట మండలం పరిధిలోని పెట్లూరి వారిపాలెం వద్ద ఉన్న చిలకలూరిపేట మేజర్ కాలువలో స్నానానికి దిగగా నీటి ప్రవాహానికి రోహిత్ కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు. చిలకలూరిపేట టిడ్కో కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లాట్ నెంబర్ 11లో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తాళలేక ఫ్యాన్ కు ఉరివేసుకుని శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఫ్లాట్ లో ఒంటరిగా నివసిస్తున్నట్లు వారు తెలిపారు. పురుషోత్తమ పట్టణంలో వేయించేసి ఉన్న శివాలయంలోని ధ్వజస్తంభం పడిపోయింది. ఈ ధ్వజస్తంభం గత 30 సంవత్సరాల క్రితం ప్రజల సహకారంతో స్థాపించబడిన ధ్వజస్తంభం. రాత్రి సుమారు 12 గంటల సమయంలో ధ్వజస్తంభం పుచ్చిపోయి దేవస్థానం ఆవరణలోని ప్రహరీ గోడపై పడింది. శివాలయ కమిటీ వారు బత్తినేని మురళీకృష్ణ, కుసుమాంబ, రజనీ కుమారి, సాయి చరణ్ త్వరలో భక్తులు ప్రజల సహకారంతో మరలా శివాలయంలో ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్ఠిస్తామని తెలిపారు. అతి తక్కువ ఖర్చులో ప్రాణదాతలా మారుతున్నాయి ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు.
వీటిని వాడుకోవడం చాలా తేలిక. ఈ స్టిక్కర్లను బండికి అతికించుకుని యాప్ ద్వారా రిజిస్టర్ కావాలి. అత్యవసర సమయంలో ఎవరైనా ఈ స్టిక్కర్లని స్కాన్ చేస్తే చాలు. అందులో అతని కుటుంబ వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్, బ్లడ్ గ్రూప్ తదితరాలన్నీ ఉంటాయి. అలా స్కాన్ చేయగానే బాధితుల కుటుంబ సభ్యులకు అంబులెన్స్ కు కాల్ వెళ్లిపోతుంది. చిలకలూరుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట తిమ్మాపురం గ్రామాల మధ్య హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడిపిన వ్యక్తి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రకాశం జిల్లాకు చెందిన దిల్ వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. చిలకలూరుపేట నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు ఆరా తీస్తున్నారు. నులిపురుగులు బాలలను శక్తిహీనులుగా మారుస్తాయి, అన్ని విధాల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. వాటి నివారణే ప్రధాన ధ్యేయంగా జిల్లాలో వినుకొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన డీ వార్మింగ్ డే కార్యక్రమం జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ప్రారంభించారు. 1 నుండి 19 ఏళ్ల వయసు వారందరికీ ఆల్బెంజోల్ మాత్రలు అందించారు. ఇక ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు ఎక్కువగా మట్టిలో ఆడుకోవడం, చేతులు పరిశుభ్రం చేసుకోకపోవడం ఈ పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయన్నారు. దీంతో ఆరోగ్యం క్షీణిస్తుంది. 50% పైగా చిన్నారులు ఏదో ఒక రకం నులిపురుగుల బారిన పడి రక్తహీనతకు, అనారోగ్యానికి గురవుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కావున జిల్లాల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన బాలికలందరూ ఆల్బెంజోల్ మాత్రలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆల్బెంజోల్ మాత్ర తీసుకోవాలని, 1 నుంచి 5 ఏళ్ల లోపు ఉన్న వారికి సగం మాత్ర గ్లాసు నీటిలో కరిగించి తాగించాలి. 6 నుంచి 19 ఏళ్ల లోపు వారు 1 మాత్రను మింగాలి. మధ్యాహ్నం భోజనమైన అరగంట తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. డాక్టర్ బి రవి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ఈ వ్యాధి వల్ల కలిగే అనారోగ్యాలు తెలిపారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ నులిపురుగుల వల్ల రక్తహీనత, నీరసం, ఆయాసం, ఎదుగుదల లోపించడం, మలమూత్ర విసర్జన ప్రదేశాల్లో దురద, చర్మంపై ఎర్రని దద్దులు, దురద రావడం, బరువు తగ్గడం, పోషకాహార లోపం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం పడటం, జ్వరం, తలనొప్పి ఉండటం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు వీటి ద్వారా కలుగుతాయి. నులిపురుగులు శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు భోజనానికి ముందు, ఆటలు ఆడిన తర్వాత, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన బాలికలందరూ ఆల్బెంజోల్ మాత్రలు తీసుకుని 100% లక్ష్యాలను పూర్తిగా సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత తదితరులు పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం అల్పపీడనంగా మారింది. ఇక దీని ప్రభావంతో ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటగా నెలాఖరుకు గరిష్టంగా 40 డిగ్రీలకు చేరే సూచనలున్నాయని అధికారులు హెచ్చరించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.